ఓకే. సో, ఎలానో ఎంబారసింగ్ మూమెంట్స్ ఇవి మాట్లాడుకున్నాం కాబట్టి ఫేస్ చేసారా మీ కెరీర్ టైమ్‌లో? చాలా ఫేజెస్. చాలా. స్టార్టింగ్ ఆఫ్ కెరియర్‌లో చాలా కొత్త బిజినెస్ అనేది. హ్మ్. అంటే ఒక బిజినెస్ టర్మినాలజీ చాలా కొత్త. అయితే మా ఫ్యామిలీలో గానియండి, మా సర్కిల్‌లో గానియండి ఎవరు కూడా బిజినెస్ మ్యాన్ లేరు. ఓకే. స్టార్టింగ్‌లో అందరూ ఇంకా బిజినెస్ అంటే టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంట్లో వాళ్ళకేమో దే వాంట్ మీ టు వర్క్ అన్నమాట. సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలి. అంతా అదే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. బిజినెస్ అంటే టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేస్తున్నాం. సో వాళ్ళ కోసం నేను నైట్ షిఫ్ట్స్ జాబ్ చేసేవాడిని. మార్నింగ్ ఈవెంట్స్ చేసేవాడిని. పేరెంట్స్‌ని సాటిస్ఫై చేయడం యాహ్! కోసం నైట్ షిఫ్ట్, మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోవడానికి యాహ్! మార్నింగ్ ప్యాషన్. ఒక 2 ఇయర్స్ చేశాను అట్లా. కానీ అది చాలా టఫెస్ట్ సిట్యుయేషన్. దాన్ని ఆ ఫేజ్‌ని ఎలా దాటారు? అంటే ఈ బిజినెస్ అనేసరికి ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ ఇవన్నీ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా అట్ ది ఏజ్ ఆఫ్ లైక్ 20 15 అంటే ఇట్స్ కొంచెం ఇంకా యంగర్ యాహ్! స్టేజే చెప్పాలి అనంటే. అప్పుడు పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఎలా స్టార్ట్ చేశారు? అంటే ఇది ఒక్కటే ఫీల్డ్ వేర్ వి డోంట్ నీడ్ ఏ ఇన్వెస్ట్‌మెంట్ యాక్చువల్లీ. సీరియస్‌లీ? ఈవెంట్ మేనేజ్‌మెంట్. మీకు ప్యాషన్ ఉంది, మంచి క్లయింట్ ఉన్నారంటే యూ కెన్ డెఫినైట్‌లీ గెట్ ఇంటు దట్.